మన నాగశ్విన్ ఇంకో మాస్టర్ పీస్ ఎవడే సుబ్రహ్మణ్యం. సూపర్ మూవీ అదైతే. నువ్వు చెప్పినావు కానీ నేను రియలైజ్ చిన్నప్పుడు టీవీలో చూసిన, కానీ మళ్ళీ నువ్వు మొన్న చెప్పినావు కాబట్టి చూసిన. మాస్టర్ పీస్ అది నిజంగా. నేను అది అలా రీవిజిట్ చేసా. అంటే లిటరలీ సినిమా అంటే మేబీ సెన్సిటివ్ ఫిల్మ్స్ కానీ ఆ మనిషి ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం సాంగ్ ఉంచాడు అప్పుడైతే ఇట్లా టీయర్స్ అన్నమాట. సోల్ ఆఫ్ ద సినిమా మాత్రం విజయ్ దేవరకొండ, రిషి క్యారెక్టర్. అండ్ ఆల్సో గ్రేట్నెస్ ఏంటంటే అప్పటి వరకు కమర్షియల్ సినిమా, రొట్ట డ్రామా సినిమాలు, లేకపోతే రామ్ కామ్, ఏదో ఒకటి యాక్షన్ థ్రిల్లర్, ఏదో ఒక హీరో అంటే హైప్ ఉండాలి, ఏదో సంథింగ్ అలాంటి ఒక టైంలో వచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం. మొత్తం బ్రేక్ చేసేసింది మాంసాన్ని. అదొక కొత్త సినిమా, నేనైతే చూడలేరు ఇంతవరకు అలాంటి సినిమా. ఒకటే సుబ్రహ్మణ్యం మెయిన్ ప్లాట్ వచ్చేసి జనాలకి చెప్దాం అనుకుంటున్నారు ఇది రియాలిటీ అది కాదని. అర్థమైందా నీకు? ఎప్పుడు జాబ్ అది ఇది అని పోతుర్రు, ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ లైఫ్ ఏంది, వాళ్ళ ప్యాషన్ ఏందని. మళ్ళీ అందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పెట్టిండు, ఆ క్యారెక్టర్ని ముగింపించేసిండు. కానీ అంటే ఇప్పుడు వేదాస్, ఉపనిషత్స్ అంటే ఒక పవిత్రమైన పుస్తకాలు ఎలా ఉంటాయో ఆ లెవెల్ అన్నమాట. అంటే ఒక సినిమా ఫామ్ని తీసుకొచ్చి దానికి ఒక పవిత్రమైన ఒక తీసుకురావడం. ఒక సినిమా అంటే ఏంటి, అసలు హ్యూమన్ అంటే ఏంటి, వాడు ఎలా లవ్ చేయాలి, వాడు హేట్రెడ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఇలా చాలా ఆ ఎమోషన్స్ అన్నీ అంటే చాలా ఉంటాయి. సినిమా అంటేనే మనకి ఇష్టం, సినిమానే చూస్తూనే ఉంటాం. ఎప్పుడు సినిమా పిచ్చి, నాకైతే సినిమా పిచ్చిరా. ఏ సినిమా అయినా చూస్తా. మళ్ళీ అందులో ఇట్లా మాస్టర్ పీస్ అంటే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. Encourage new talent, please.